హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. నేను ఈ వీడియోలో మీకు కోవిడ్-19 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఈ కోవిడ్-19 ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దీని పాస్ట్ హిస్టరీ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, అసలు ఈ వ్యాధి ఇంతగా స్ప్రెడ్ కావడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మనకు కోవిడ్-19 అనేది కరోనా వైరస్ డిసీజ్ అనే దీనికి నామకరణం చేశారు. అంటే ఇది ఒక సార్ట్ ఆఫ్ వైరస్ అనమాట. కరోనా వైరస్ అనే ఒక జాతి ఉంటుంది కదండి. అంటే బ్యాక్టీరియాస్కి, ఫంగస్కి మరియు వైరసెస్కి కొంతవరకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో ఈ కోవిడ్ అనేది కరోనా వైరస్కి సంబంధించిన గ్రూప్లకు సంబంధించిన ఒక వ్యాధి. మనకు పాస్ట్లో ఇట్లాంటి కరోనా వైరసెస్ కూడా ఒక 2 ఉన్నాయి. ఆ వైరసెస్ ఏంటంటే మనకు ఫస్ట్ 2002లో ఒక వైరస్ ఉంది. వైరస్ వచ్చేసి సార్స్ అనేది, ఇది కూడా చైనాలోనే పుట్టింది. ఈ కోవిడ్ కూడా చైనాలోనే పుట్టింది. ఇంకా సిమిలారిటీస్ ఏంటంటే ఈ సార్స్ కూడా మీట్ మార్కెట్లోనే పుట్టింది, కోవిడ్ కూడా మీట్ మార్కెట్లోనే పుట్టింది. సో మనందరికీ తెలుసు కోవిడ్ వచ్చేసి మనకు చైనాలో వుహాన్ అనే సిటీ మీట్ మార్కెట్లో పుట్టింది. సో ఏ మీట్ అంటే ఒక మీట్ మార్కెట్లో పుట్టింది. ఆ మీట్ దేనికి సంబంధించినది కూడా కొంత రీసెర్చ్ అనేది నడుస్తుంది. కొంత ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు షేర్ చేస్తాను. ముఖ్యంగా మనం సార్స్ దగ్గరికి వెళ్దాం. సార్స్ మనకు 2002లో పుట్టింది. సార్స్కి ముఖ్యమైన రీజన్ ఏంటంటే మనకు ఈ చైనాలో మీట్ మార్కెట్లో దేనికి సంబంధించిన మీట్ అంటే క్యాట్ మరియు డాగ్కి సంబంధించిన మీట్ ఏదైతే ఉందో ఆ మీట్లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది అనమాట. దీనివల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, చైనాలో ఈ మీట్ మార్కెట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే జంతువులు తినడం ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది మనం పాస్ట్ చైనీస్ హిస్టరీని గమనించినట్టయితే, నేను కొంత ఈ హిస్టరీని చదివాను. ఎందుకు చైనాలోనే ఎక్కువ జంతువులు తింటారు, అంటే రకరకాల జంతువులు తింటారు, ఏది దొరికినా తింటారు అనేది కొంతవరకు నేను రీసెర్చ్ చేసిన, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన. అందులో మనకు 1970s మరియు 1980sలో చైనాలో విపరీతమైన హంగర్ అంటే కరువు కాలం వచ్చిందనమాట. అప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించిన ఏవైతే యాక్ట్ ఉంటుందో, వాళ్ళ చట్టాలు ఉంటాయో అందులో కొంత సడలింపు చేసిందనమాట. అంటే జనాలు ఈ జంతువులు కూడా తినొచ్చు, అంటే పాములు, బల్లులు, పందులు, పిగ్స్ ఇట్లాంటివి. సో మనకు పిగ్ వల్ల కూడా ఒక ఫ్లూ వచ్చింది, స్వైన్ ఫ్లూ. పిగ్స్ వల్లే వచ్చింది స్వైన్ ఫ్లూ. అట్లాగే మనకు ఈ సార్స్ అనేది క్యాట్, మీట్, డాగ్ మరియు బ్యాట్స్లో ఇట్లాంటి వైరస్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది సార్స్ని. సో అప్పుడు కూడా దాదాపుగా 3000 జనాల వరకు చనిపోయినారు ఈ సార్స్ వల్ల. దాని తర్వాత మనకు కోవిడ్ అనేది 19లో వచ్చింది. 2002 తర్వాత సార్స్ తర్వాత మనకు 2012లో కూడా ఇంకో డిసీజ్ అనేది వచ్చింది. డిసీజ్ వచ్చేసి మేర్స్. సో ఇక్కడ సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది వైరస్ వచ్చినప్పుడు, సార్స్ కానీ మేర్స్ కానీ. ఇక్కడ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో ఇక్కడ కూడా మన కోవిడ్లో కూడా రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కోవిడ్కి ఇంకా నామకరణం చేయలేదు, బట్ కోవిడ్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే దాని వ్యవహార శైలి వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత, మెడిసిన్ వచ్చిన తర్వాత దానికి ఇంకో పేరుగా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే కోవిడ్ అని పిలుస్తూ ఉన్నారు. సో ఈ కోవిడ్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ఎపిడమిక్గా దీన్ని పేరు కూడా జరిగింది. ఒక విపత్తుగా దీన్ని పిలవడం జరుగుతుంది. ప్రపంచ విపత్తుగా దీన్ని చెప్పడం జరిగింది అనమాట. March 11 రోజున చెప్పినారు వాళ్ళు. సో ఇక్కడ మనకు చైనీస్లో ఎందుకు ఇలా జంతువులు తింటారంటే రీజన్ వచ్చేసి ఇది. సో కొంత సడలింపు చేశారు. దాని తర్వాత వాళ్ళు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మార్కెట్స్ అనేవి ఒక బిజినెస్గా అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి ఆ మీట్ మార్కెట్ నుంచి మనకు 2 డెడ్లీ వైరస్ అనేవి రావడం జరిగింది. అప్పుడు కూడా 300 మంది చనిపోయినారు. ఇక్కడ దాదాపుగా 700 మంది చనిపోయినారు. ఇప్పుడు ఎంతమంది చనిపోతారో లెక్క లేదు కోవిడ్ వల్ల, ఎందుకంటే అంత వైల్డ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది కోవిడ్, డెడ్లీ డిసీజ్ ఇప్పుడు. సో ఇక్కడ మనకు ఇప్పుడు మేర్స్ని గమనిద్దాం. సో ఇక్కడ మేర్స్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుందిగా, ఇక్కడ మిడిల్ పార్ట్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇది సివియర్ అక్యూట్ అంటే సివియర్గా మనకు శ్వాసకోతకి సంబంధించిన పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. దానికి సంబంధించి అట్లా పేరు నామకరణం చేసినారు. సో అంటే వీళ్ళు రీసెర్చ్లో ఏం తెలియదంటే క్యాట్ మరియు డాగ్ మీట్లో ఈ యొక్క
డాగ్స్లో ఈ డిసీజ్ అనేది ఉంది అని చెప్పి, అంటే వైరస్ అనేది ఉంది అని చెప్పి వాళ్ళ ప్రాథమికంగా రీసెర్చ్లో రావడం జరిగింది, అంటే ఫైనల్ రిజల్ట్లో రావడం జరిగింది. మెర్స్లో వచ్చేసి మనకు క్యామిల్లో ఈ వైరస్ అనేది ఐడెంటిఫై చేసినారు. ఈ వైరస్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ సౌదీ అరేబియా, అంటే డ్రై ఏరియా అరేబియాలో ఈ వైరస్ అనేది వచ్చింది. ఎందుకంటే సౌదీలో మనకు డ్రై ఏరియా, డెజర్ట్ ఏరియా కాబట్టి క్యామిల్స్ని తినే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఈ వైరస్ అనేది రావడం జరిగింది. అప్పుడు దాదాపుగా ఒక 700 మంది చనిపోయినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 3000 మంది చనిపోయినారు, ఇక్కడ 700 మంది చనిపోయినారు. ఇక్కడ పెద్దగా మార్జిన్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే అంత ఈ జంతువులు తినడం వల్ల ఇట్లాంటి వైరస్ వస్తుంది అనేది కొంతవరకు ఉంది, బట్ ఏంటంటే అంత సివియర్గా లేదు. బట్ ఇప్పుడైతే కోవిడ్ వల్ల చాలా వాస్ట్గా స్ప్రెడ్ అయింది. అంటే ఈ డిసీజెస్ ముఖ్య కారణం జంతువులే అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ప్రపంచం అంటే జనాలకు ఒక అవగాహన వస్తూ ఉందన్నమాట. బయట కంట్రీస్లో ఇట్లాంటి జంతువులు తినడం వల్ల ఇట్లాంటి డిసీజ్ వస్తుందని చెప్పి వాళ్ళకి ఐడియా అనేది రావడం జరిగింది. సో మనము దీని పాస్నాలు గమనించినాము. ఇప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, దీని స్ట్రక్చర్ ఏంటి అని నేను అంత బయాలజికల్గా రీసెర్చ్ చేయకపోవచ్చు, బట్ ఓవరాల్గా కొంత క్లుప్తంగా మీకు ఐడియా ఉండాలని చెప్పి డయాగ్రామ్ అనేది వేసాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు ఈ స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్పైక్స్ ఇది చూడడానికి భయంకరంగా ఉంటుంది. మనకు టీవీలలో చూస్తున్నారు, భయంకరంగా ఉంది. ఇది ప్రోటీన్ స్పైక్స్ అంటారు. మరియు ఇక్కడ ఈ షెల్ ఏదైతే ఉందో ఇది లిపిడ్ మెంబ్రేన్ అంటారు. ఇక్కడ యాక్చువల్గా ఇది వైరస్ లోపల మంచి సేఫ్గా ఉంటుంది. అది లోపల మంచి వెచ్చగా దానికి చుట్టుముట్టు స్పైక్స్ మరియు అవుటర్ కోట్ అది లోపల మంచిగా కూర్చొని ఉంటుంది. అది మనము ఎవరైతే వైరస్ సోకిన వ్యక్తి ఆ వుహాన్ సిటీకి వెళ్ళిపోతాం. వుహాన్ సిటీలో ఆ మీట్ అనేది రావడం జరిగింది కదా, ఆ ప్యాంగోలిన్ అనే మీట్ ఈ వైరస్ సంబంధించింది. ప్యాంగోలిన్ మరియు ప్లస్ బ్యాట్లో ఉంటుంది అని కొంతవరకు రీసెర్చ్లో అంటా ఉన్నారు. మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్యాంగోలిన్ అంటే శూన్యంగా మంచిగా ఉంటుంది, మన భయంకరంగానే ఉంటుంది. అది ఇట్లా ముట్టుకుంటే దగ్గరికి ఇట్లా ముడుచుకుంటుంది, అట్లుంటుంది. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అది ఎట్లుంది అనేది. అట్లాంటి జంతువులు వాళ్ళు ఎట్లా తింటారో మనకే తెలియదు. బట్ ఎందుకంటే 1980s కాలం నాటిది కాబట్టి అప్పుడు లేవు, కాబట్టి అప్పుడు ఏది దొరికితే తిన్నారు. అదే అలవాటు అయిపోయిన తరతరాలు అదే వస్తుంది. సో కాబట్టి మీట్ మార్కెట్ బాగుంటుంది వుహాన్ సిటీలో, అంతకుముందు రావడం జరిగింది. కాబట్టి ప్యాంగోలిన్ మీరు ఒకసారి చెక్ చేయండి ఎట్లుంటుంది, ఇప్పుడు కొంతవరకు ఐడియా ఉంటుంది. బ్యాట్ అంటే మీ అందరికీ తెలుసు, గబ్బిలాలు అవి చాలా వైరస్ని తీసుకుపోతాయి, చాలా అంటే చాలా వైరస్ని స్ప్రెడ్ చేస్తుంటాయి కాబట్టి. సో ఈ కోవిడ్ అనేది ఇట్లుంటుంది. ఇది ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక షెల్ అనుకోండి, అంటే బాడీలో సెల్ మనకు ఏదో మెమరీ లాగా ఉంటుంది లోపల, రైబోన్యూక్లియస్, ఆర్ఎన్ఏ, బయాలజీ స్టూడెంట్స్కి బాగా తెలుసు. నేను ఇది ఎలా అటాక్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చేసి దీనిపైనకి మామూలుగా డిసీజ్ వచ్చిన వ్యక్తి తుమ్మడం కానీ దగ్గడం కానీ డ్రాప్లెట్స్ రూపంలో 3 feet లోపల వచ్చేసి, లేకపోతే ఏదైనా పాత్రలు ముట్టుకున్నప్పుడు ఒక 2 to 3 hours 4 hours 1 day కూడా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ మనం పోయి టచ్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే మనకు చెమటలు వచ్చినప్పుడు కూడా వైరస్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే అది లావాజలం రూపంలో వస్తుంది కాబట్టి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ వైరస్ సెల్లోకి వెళ్ళిపోయి బాడీలోకి వెళ్ళిపోయి ముక్కు, నోరు, కళ్ళ ద్వారా ఈ వైరస్ అనేది లోపలిలోకి వస్తుంది. సో జనాలను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కనుక ఎక్కడైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చే ముందు ఏదైనా పాత్రలు ముట్టుకోవాలన్నా, మీ ఫేస్, నోస్, ముక్కు ఇట్లా ముట్టుకోవాలన్నా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేతులు సబ్బుతో కడుక్కోండి. ఎందుకంటే ఆ వైరస్ అనేది మీ చేతిలోకి ఉన్నా కూడా లోపలికి ఎంటర్ కాదు. సో దానివల్ల ఏమైపోతుంది, వైరస్ అనేది అక్కడనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ బ్రేకింగ్ ద చైన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒకవేళ వైరస్ సర్ఫేసెస్ ఏదైనా ముట్టుకున్నా కూడా మీ చేతులు మీ శుభ్రంగా చేసుకుంటే కనుక వైరస్ అనేది మీ బాడీలోకి ఎంటర్ కాదు. సో వైరస్ అనేది బాడీలోనే బతుకుతుంది, బయట బతకదు. బయట అనేది దాని అంటే లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ బాడీలో. అది ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అది దానంతలాదే మన రోబో మూవీలో చిట్టి రోబోస్ని ఎట్లా తయారు చేస్తుందో, ఒక రోబో 1000 రోబోలు ఎట్లా తయారు చేస్తుందో అట్లనే ఈ వైరస్ కూడా కొన్ని 1000 కోట్ల వైరస్ని బాడీ లోపల డెవలప్ చేస్తుంది. సో మనం మళ్ళీ ఏమవుతుంది, ఆ వైరస్ అనేది ఇక్కడ లంగ్స్ దగ్గరకు వచ్చేసి మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మరియు మామూలుగా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నా, మనం ఇట్లా మామూలుగా ఏదన్నా స్నీజింగ్ అయినప్పుడు అప్పుడు ఆ వైరస్ అనేది బయటికి వచ్చి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా అందుకే చెప్తా ఉన్నారు, కర్చీఫ్ వాడాలి, మాస్కులు పెట్టుకోవాలి,
దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతి అడ్డం పెట్టుకోవాలి ఏం చెప్తున్నారంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కావద్దు అనే, అంటే అది డ్రాప్లెట్స్ రూపంలో స్ప్రెడ్ కావద్దు అనేది ముఖ్య ఉద్దేశం చెప్తా ఉన్నారు. అదే జనాలందరూ గమనించాలి. సో ఇది సెల్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఏమైపోద్ది, ఇది సెల్ని బాడీలోకి వచ్చేసి ఇది ఉంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది కదా, ఇది వచ్చేసి సెల్ స్పైక్స్ అనేవి ఏం చేస్తాయి, సెల్కి అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత అది మన యాక్సిడెంట్ వైరస్ ఏం చేస్తుంది, బయటకు వచ్చేసి ఆ సెల్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. టేక్ ఓవర్ చేసుకొని మళ్ళీ అక్కడ ఆ సెల్ని వైరస్ లాగా మార్చేస్తుంది. బెడ్ సెల్ని మళ్ళీ ఇంకో సెల్ని తీసేసుకొని వైరస్ లాగా మారుస్తుంది. ఇదంతా ఒక ప్రక్రియ జరుగుతుంది కదా. ఈ ప్రక్రియ జరగడానికి బాడీలో అన్ని సెల్స్ని తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ వీకెన్ చేయడానికి, అంటే మీకు దగ్గు, జలుబు మరియు జ్వరము, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండడానికి, అంటే తెలియడానికి, సిమ్టమ్స్ వెళ్ళడానికి 2 నుంచి 14 రోజులు పడుతుందండి. అంటే మీకు ఇవన్నీ సిమ్టమ్స్ పడడానికి ఇంత టైం పడితే ఇంతలోపు మీరు ఊరుకుంటారా, ఇంట్లోనే ఉంటారా, ఉండరు కదా. ఉండకుండా ఏం చేస్తారు, మీరు బయట అంతా తిరిగేస్తారు, ఇంకో 10 మందికి అంటుకుంటుంది అది. ఆ 10 మందికి కూడా ఇంకో 14 రోజుల తర్వాత బయటపడడానికి ఆ సిమ్టమ్స్ బయటపడే లోపు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో తిరిగేస్తారు. ఇట్లనే అమెరికా దేశంలో ఫస్ట్ వీక్లో 200 ఉన్నది, థర్డ్ వీక్లో 1000 మీదకి పోయింది, ఫోర్త్ వీక్లో లక్షలలో పోతుంది. అంటే దీని స్ప్రెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. అంటే అందుకే భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించింది, హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయమంటుంది. 14 రోజులు మీరు కనుక మీకు ఏదైనా అట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి, కన్సర్న్ హెల్త్ వాళ్ళకి ఫోన్ చేయని చెప్తా ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా సహకరించండి. సో 2 నుంచి 14 రోజులు పడుతుంది కాబట్టి సిమ్టమ్స్ బయటపడడానికి ఇంకొంతమందికి 20 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ వైరస్ అనేది అంటే సిమ్టమ్స్ బయటపడడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇమ్యూన్ సిస్టమ్ అన్నాం కాబట్టి, రోగ నిరోధక శక్తి అన్నాం కాబట్టి, అసలు ఏంటి ఈ రోగ నిరోధక శక్తి, ఏం చేస్తుంది యాక్చువల్గా అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వ్యక్తి బాడీ. ఈ బాడీలో ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, అలర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే బాడీలోకి ఏదైనా తెలిసిన వైరస్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పోలియోకి వ్యాక్సినేషన్ లేకుండే, ఇప్పుడు కోవిడ్ కూడా వ్యాక్సినేషన్ లేదు, అంతకుముందు పాతకాలంలో పోలియోకి వ్యాక్సినేషన్ లేకుండే. చాలామందికి ఫిజికల్లీగా మనకు చేతులు వంగిపోవడం, కాళ్ళు వంగిపోవడం అనేది వచ్చేది కదా. సో పోలియోకి వ్యాక్సినేషన్ లేకపోవడం వల్ల ఏమయ్యేదంటే పోలియో రోగము వచ్చేసి వాళ్ళకి వైరస్ బాడీలో అటాక్ చేసి పెరిగేటప్పుడు కరెక్ట్గా గ్రోత్ అనేది రాకుండా వైరస్ అనేది చేసేదన్నమాట. దానికోసం ఏం చేశారు, పోలియోకి వ్యాక్సినేషన్ కనుగొని ఏం చేశారు, కనుగొన్న తర్వాత మీరు గమనించాలి, అంటే వ్యాక్సినేషన్ ఇస్తారు, అంటే ఒక చిన్న అబ్బాయికి పోలియో వ్యాక్సినేషన్ ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో పోలియో అటాక్ చేసే అవకాశం ఉందనుకోండి, పోలియో వైరస్ వచ్చింది బాడీలోకి, అప్పుడు ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ అయిపోయి ఆ వైరస్ని పట్టేసుకుంటుంది. అంటే దాని గ్రోత్ కానియదు, ఎందుకంటే దాని దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటి, ఈ వైరస్ పోలియోకి సంబంధించిన వైరస్సు, ఈ వైరస్ ఈ పార్ట్ల మీద అటాక్ చూపెడుతుంది, ఈ వైరస్ గ్రోత్ కానియద్దు అనే ఇన్ఫర్మేషను ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ వైరస్ని చంపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి వచ్చేసింది, కోవిడ్ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది డెవలపింగ్ చెందుతుంటే ఇమ్యూన్ సిస్టమ్కి అర్థం కాదు ఏ సెల్ వచ్చింది, అసలు ఏంటి ఆ వైరస్ ఏంటి, అన్ని సెల్లను మారుస్తుంది, అన్ని సెల్లను చంపుకుంటూ పోతుంది. ఇక అంటే ఇమ్యూన్ సిస్టము దీన్ని చంపడం వల్ల ఏమైపోతుంది, అది రూపాంతరం చెందుకుంటూ పోతుంది కదా. ఆ టైము 14 రోజులు పట్టేలోపు ఇమ్యూన్ సిస్టమ్కి అర్థం కాదు ఏం జరుగుతుంది బాడీ లోపల, అది అన్ని సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. డిస్ట్రాయ్ చేసుకుంటూ అది కూడా ఏమంటారు అలసిపోతుంది. ఎంతసేపు పని చేస్తుంది. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక సెల్ అంటే ఒక కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి, అది కూడా చంపుకుంటూ దాన్ని పసిగట్టి ఏ సెల్ ఏంటి అనేది చూసుకొని చంపేలోపు అప్పటి వరకు సిమ్టమ్స్ అనేవి ఎక్కువైపోతాయి, వైరస్ అనేది ఎక్కువైపోతుంది, అప్పటి వరకు మనిషికి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి COVID-19 ఇట్లా టిపికల్గా ఉంది అనమాట ఈ వైరస్. అది స్ప్రెడ్డింగ్ అనేది ఇంటర్నల్గా జనరేషన్ అనేది ఎక్కువ ఉంది. దీనికి ఆ స్పైకులు మరియు ప్రోటీన్ మెమరీన్ షెల్స్ అన్ని వైరస్లు ఉంటాయి, బట్ దీనికి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి. సో దానికే చైనా ప్రోడక్ట్లు మరి క్వాలిటీ తక్కువ ఉంటాయి, కానీ వైరస్ మాత్రం మంచి క్వాలిటీ వైరస్ని ఇచ్చే ప్రపంచాన్ని అత్తలాకుతలం చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అదే సేమ్ అంటే మన బాడీలో ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, అలర్ట్ అయిపోతుంది. మనకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా మనకు మామూలుగా కొన్నిసార్లు బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏదో బ్యాక్టీరియా కానీ
దానికి సంబంధించిన వైరస్ కానీ బాడీలో ఉంటే అప్పుడు బాడీ హీట్ ఎక్కిపోయి కరెక్ట్గా మెకానిజం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపే ప్రయత్నంలో కొన్ని రిలీజ్ చేస్తుంది కదండి. సో దానివల్ల మనకు బాడీ అండ్ టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఫీవర్, దగ్గు లాంటిది, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది కదా వైరస్ చంపడానికి, అప్పుడు మనకు ఫీవర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అందుకే మనకు బాడీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో దానికి ముఖ్య రీజన్ అది. సో మనము ఇంకా చూసినట్టయితే ఇక్కడ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా ఉన్నాను. అందుకే మనకు చేతుల్ని బాగా వాష్ చేసుకోమంటా ఉన్నారు, మాస్కులు వాడమంటా ఉన్నారు, దగ్గిన తుమ్మిన కర్చీఫ్లు అడ్డు పెట్టుకోండి. సో అట్లాగే ప్రివెంటివ్ మెజర్స్ చెప్పినాను కదా, మన ఇండియాలో చేతులు కడుక్కోవడం అనేది స్కూల్స్లో చాలాసార్లు చెప్పినారు, తినే ముందు చేతులు కడుక్కోండి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా ఈ వైరస్ వల్ల మీరు ఇంటి నుంచి బయటికి వచ్చినా వెళ్ళినా కూడా చేతులు కడుక్కోండి, ఎందుకంటే వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఉండకపోవచ్చు. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 20 days పడుతుందంట వైరస్ బయటికి రావడానికి. సో ముఖ్యంగా మీరు కళ్ళను, ముక్కును, నోరుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తాకండి. సబ్బుతో కడుక్కున్న తర్వాతనే, ముఖాన్ని కూడా కడుక్కున్న తర్వాతనే ముట్టుకోండి. అట్లాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వైరస్ మొత్తం ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేస్తుందండి. సో నేను ఒక మామూలుగా చదివిన న్యూస్లో, అంటే ఇంటర్నెట్లో చదివిన, ఈ వైరస్ ఒక బుక్ ఉందంట అండి. ఒక బుక్ వచ్చేసి ది ఐస్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఆ బుక్లో అంటే ఆథర్ 1981 అంటా ఉన్నారు. మరి అది ఎవరు క్రియేట్ చేశారు ఏంటి, ఇప్పుడే వచ్చిందా అంటే ఇంటర్నెట్లో మామూలుగా అప్పుడప్పుడు షేర్ చేస్తారు కదండి వాట్సాప్లో, అట్లాంటి దాంట్లో కూడా చూసిన. మనకు ది ఐస్ ఆఫ్ డార్క్నెస్, మీరు రిఫర్ చేయండి గూగుల్లో, ది ఐస్ ఆఫ్ డార్క్నెస్, ఐస్ ఆఫ్ డార్క్నెస్ 1981. ది ఐస్ ఆఫ్ డార్క్నెస్ 1981లో ఆథరు ఒక వైరస్, చైనా అనేది ఒక డెడ్లీ వైరస్ క్రియేట్ చేస్తుంది. ఆ వైరస్ వుహాన్ నగర శివారుల్లో సిటీ అవుట్కట్స్లో, వుహాన్ సిటీ అవుట్స్కట్స్లో రీసెర్చ్ ల్యాబొరేటరీలో చైనా అనేది క్రియేట్ చేస్తుంది, ఆ వైరస్ని డెవలప్ చేస్తుంది. ఎందుకు డెవలప్ చేస్తుంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి చైనా ఈ వైరస్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఆ పుస్తకంలో అన్నారు. ఒక సంఘటనలో వస్తుంది, మరి ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే అంత ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా, వరల్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది, దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది, ముఖ్యంగా ఇండియా కూడా. సో ప్రపంచంలోనే అత్యంత ఏమంటారు నంబర్ 1 టాప్ 10లో ఉన్న దేశాల, అంటే హెల్త్ ఫెసిలిటీస్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యానికి సంబంధించిన పరికరాలు, వైద్య సేవలు అందించడంలో, మెరుగైన సేవలు అందించడంలో ప్రపంచంలోనే దిట్టగా పేరు పొందిన దేశాలు కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇవన్నీ టాప్ 10 కంట్రీస్ అండి. యుఎస్, ఎందుకంటే ఈ వైద్య సేవల్లో ఈ దేశాల్లో చాలా పరికరాలు ఉన్నాయి, ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఈ కరోనాని అరికట్టలేకపోతున్నాయి. అంటే మీరు దీని స్ప్రెడ్డింగ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటలీ ఇదైతే మొత్తం జనాలు డైలీ చనిపోవడం వేరు, ఎంతమంది చనిపోయారు అనేది ట్రెండింగ్లో ఉంది ఇటలీలో. స్పెయిన్లో కూడా అంతే, కొన్ని వేల మంది చనిపోయినారు ఇప్పటివరకు, దాదాపు 13,000 దాటింది ఇటలీలో, 13,000. స్పెయిన్లో కూడా దాదాపు 10,000 వరకు వచ్చినారు. ఫ్రాన్సు మనకు 8,000 మార్జిన్లో ఉంది. ఇరాను దాదాపు 5,000 మార్జిన్లో ఉన్నారు. ఈ కంట్రీస్తో పోలిస్తే మన ఇండియా ఎక్కడ ఉందండి హెల్త్ సిస్టంలో? ఇండియా హెల్త్ ర్యాంకింగ్లో 170లో ఉందండి. ఈ టాప్ 10లో ఉన్న కంట్రీసే యుఎస్ఏ మర్చిపోయాం పెద్దన్న. యుఎస్ మనకు దాదాపుగా 4,000 ఉన్నట్టుంది, ఈరోజు 4,000 మంది చనిపోయినారు. ఇండియా 170లో పొజిషన్లో ఉంది. జనాలకు చెప్తే అర్థం చేసుకోవట్లేదు, లాక్డౌన్ని, హోమ్ క్వారంటైన్ని మెయింటైన్ చేయాలంటే వినట్లేదు. మరి దాదాపు ఇండియాలో కూడా రెండు కేసెస్ 1000 వరకు దాటినాయి, 1100 దాటినాయి. అట్లా కేసెస్ కూడా చనిపోవడం కూడా 50 కూడా దాటింది. సో ఈ టాప్ 10 కంట్రీసే ఇట్లా అతలాకుతలం అయిపోతే ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, మరియు
అంటే పరిశుభ్రత మీద అవగాహన ఉన్న ప్రజలు చాలా తక్కువ ఇండియాలో. ఎందుకంటే ఇక్కడ స్లమ్స్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, రూరల్ ఏరియా ఎక్కువ ఉంటుంది, వ్యవసాయం ఎక్కువ చేస్తారు. కాబట్టి వీళ్ళకు కొంతవరకు పరిశుభ్రత మీద అవగాహన అంటే ఉంది, బట్ మరీ అంతగా ఈ కంట్రీస్తో పోల్చినంతగా లేదు. ఈ కంట్రీస్తో పోల్చినంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీరు జనాలు కూడా ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, ఇండియాలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఎక్కువ. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయనేది నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి అయినా కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కోవిడ్ను అరికట్టాలని చెప్పి స్పెషల్ హాస్పిటల్స్ పెట్టడం కానివ్వండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హాస్పిటల్స్లో బెడ్స్ అరేంజ్ చేయడము, మనకు సంబంధించిన మనకు గచ్చిబౌలి స్టేడియంని కూడా క్వారంటైన్ హాస్పిటల్గా మార్చారు. అంటే ముందస్తుగా ఒక విజన్తోని అలా లాక్డౌన్ ప్రకటించకముందే లాక్డౌన్ ప్రకటించేశారు వారు. అంటే ఈ వ్యాధి ఎలా ఉంటుంది అంటే ముందుగా వారు కూడా పారాసిటమాల్ వేసి కూడా తక్కువ అవుతుందని చెప్పి తక్కువ అంచనా వేశారు. బట్ ఏంటంటే తర్వాత అర్థమైపోయింది, పెద్ద పెద్ద దేశాలే అతలాకుతలం అవుతున్నాయి, ఇక నా తెలంగాణ రాష్ట్రం ఎంత అని చెప్పి అర్థం చేసుకొని అంటే దాన్ని అరికట్టాలని చెప్పి ఆయనకు ఒక ఫస్ట్ తక్కువ అంచనా వేసినప్పుడు తర్వాత దీని ఎఫెక్ట్ చూసి దీని ఇంపాక్ట్ చూసి అర్థం చేసుకొని సత్వరగా రియాక్ట్ అయిపోయి ఈ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు వారు. తర్వాత భారతదేశ ప్రధాని గారు కూడా ఏప్రిల్ 14 వరకు ఈ యొక్క లాక్డౌన్ అనేది ప్రకటించారు. సో ఇది ఒక రిక్వెస్ట్, మీరు ఈ ఫిగర్స్ చూస్తుంటే మీకు అర్థం అయిపోవాలి ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో. COVID-19 వల్ల ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు సహకరించండి. ప్రజలకు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి, మీ చేతుల్ని సబ్బుతో కడుక్కోండి. ఎందుకంటే సబ్బుతో కడుక్కుంటే పోతుందా కరోనా అనుకుంటే నిజంగానే పోతుందండి. ఎందుకంటే ఆ మెకానిజం అనేది ఉంటుంది. సో ఏదైనా అనవసరంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎటువంటి సర్ఫేసెస్ని ముట్టుకోకండి, అంటే ఎటువంటి వస్తువుల్ని ముట్టుకోకండి. ముట్టుకున్న ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా మీ వాళ్ళని ముట్టుకోకుండా మీరు సబ్బుతో కడుక్కోండి. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు మీరు తుమ్మినా దగ్గినా ఏం చేసినా కూడా కర్చీఫ్ని అడ్డం పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి. అనవసరంగా ముక్కు, కళ్ళు, నోరుని తాకండి. మీరు శుభ్రంగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని శుభ్రంగా ఉంచండి. తద్వారా ఈ కరోనాని అరికడదాం. కావున అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడిప్పుడే మొదలైంది ఇండియాలో, ఏం జరగబోతోంది ఇంకో వారం అయితే తెలుస్తుంది. ఏప్రిల్ 2 ఈరోజు, ఇంకొక 1 వీక్ అయితే దీని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందనేది మీరు ఊహించరు కూడా. ఎందుకంటే మనకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా 20 కోట్ల మంది చనిపోతారని చెప్పి అంత కాలజ్ఞానంలో చెప్పినారంట. అది కూడా మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనవసరంగా సోషల్ మీడియా, ఏదో ఒక విజ్ఞప్తి, అనవసరంగా సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. అఫీషియల్గా వెబ్సైట్ని ఓపెన్ చేసినారు తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి పోలీస్ వారికి కూడా సహకరించండి. ముఖ్యంగా డాక్టర్లు రేయి పగళ్ళు వారు కష్టపడుతున్నారు, వారికి కూడా సహకరించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు, డాక్టర్లు ఎగ్జాస్ట్ కావద్దండి. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయితే ఇక మనం దీన్ని అరికట్టలేము. ఎందుకంటే మనకు రాదు కదా, దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని మనకు రాదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సహకరించి ఈ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది ఆపండి. సో మీరు కూడా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయండి. లాక్డౌన్ని పటిష్టంగా మీ వంతుగా సహకరించండి. తద్వారా ఈ కోవిడ్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటా ఉన్నాను. అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను 2-3 చెప్పినాను కదా, ప్యాంగలీను మరియు WHO అఫీషియల్ సైట్లో కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ ప్యాంగలీన్ చూడండి. మనకు చాలా డాక్యుమెంటరీస్ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కోవిడ్. ఎందుకంటే దీనికి వ్యాక్సినేషన్ త్వరగా రావాలని చెప్పి నేను కూడా భగవంతుని కోరుకుంటున్నా. వ్యాక్సినేషన్ రావాలి, మెడిసిన్ రావాలి. సో ఈ డిసీజ్ అనేది కొంతవరకు మన ఫైనాన్షియల్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపెడతా ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో చాలామంది వలస కూలీలు ఉన్నారు, డైలీ చేస్తే కానీ వాళ్ళకి గడవని పరిస్థితి. కాబట్టి మీరు కూడా ఏమైనా డొనేషన్స్ లాంటివి ఉంటే కనుక డెఫినెట్గా సీఎం రిలీఫ్ ఫండ్, PM రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయండి. తద్వారా మీరు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు కూడా ముందుకొచ్చి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఆదుకోండి. సో రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండండి మీరు అని కోరుకుంటున్నాను. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.